హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో అన్నం, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేంట్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీని అయితే చూపించబోతున్నాను. చాలామంది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ కర్రీనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. చాలా సింపుల్గా, ఎక్కువ ప్రాసెస్ అది లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం నేనైతే ఇక్కడ 5 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలని పొట్టు తీసేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత పావించు అల్లాన్ని, 4, 5 వెల్లుల్లిని వేసుకుని, పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని, 1.5 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకుల్ని వేసుకుని, సరిపడా నీళ్ళని పోసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాలకి మనకి ఇవి మెత్తగా ఉడికిపోతాయి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మనం పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పన్నీర్ని అయితే కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు పన్నీర్ని తీసుకున్నాను. దీన్ని మీరు మీకు నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నాను. తర్వాత పాన్లోకి 1.5 స్పూన్ బటర్ని, 1.5 స్పూన్ నూనెని వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపుని వేసుకుని ఒక్క నిమిషం వీటిని అన్నింటినీ వేయించుకోవాలి. నూనెలో ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం ఆల్రెడీ టమాటాలని ఉడికించేసుకున్నాం కాబట్టి ఇది తొందరగానే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. లేదు అంటే అడుగున పట్టేసుకుని కూర టేస్ట్ మారిపోతుంది. ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం కసూరి మేతి, చిటికెడు పంచదార, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత కూరని ఎక్కువగా కలుపుకోకూడదు. కొంచెం నిదానంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. లేదంటే మనకి పన్నీర్ మ్యాష్ అయిపోయినట్టు అయిపోతుందన్నమాట. కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ని పోసుకుని పన్నీర్ ముక్కలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేలాగా మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కూరని నిదానంగా ఒకసారి కలుపుకుని దీంట్లోకి ఇప్పుడు ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉండే పాల మీద మేగడని ముందుగానే స్టోర్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని తీసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కొద్దిగా బటర్ని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకున్నాము అంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఇలా చేసుకుని చక్కగా రైస్ కానీ, చపాతీ, పుల్కా, బిర్యానీ ఇలా దేంట్లోకైనా సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.